ఆగస్టు నెల సమీపిస్తున్నా చినుకు జాడలేదు. ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల కింద గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టి సారించారు. కనీసం 30 టీఎంసీల నీటి సరఫరాకు జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. వరద ప్రవాహాలు లేకపోతే కనీసం తాగునీటి అవసరాలనైనా తీర్చాలని నిర్ణయించారు. ఎల్నినో వేళ నీటి నిర్వహణ ప్రణాళికను మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు అశ్విన్. ఎల్నినో ప్రభావంతో కరువు మేఘాలు కమ్ముకోవడంతో నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఏడాది ఈ సమయానికి నాగార్జున సాగర్ కాలువల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కగా ఈ ఏడాది అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటివరకు కూడా నాగార్జున సాగర్ జలాశయానికి అయితే పైనుంచి ఎలాంటి వరద నీరు చేరడం లేదు. దీంతో దిగువకొచ్చే నీటి పరిస్థితి అయితే పూర్తిగా లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అటు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో కనీసం వానలు కూడా పడట్లేదు. మరోవైపు జలాశయాల నుంచి కూడా నీరు రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుచోసిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చూసినట్లయితే కృష్ణా పరివార ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి ఆల్మట్టి, అదేవిధంగా తుంగభద్ర నుంచి పెద్ద ఎత్తున ఈ సమయానికైతే అటు శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి వరద నీరు చేరాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల కృష్ణా పరివార ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అయితే దిగువ ఉన్న మన ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలానికి కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్కి అయితే రాలేదు. దీంతో ఈ 2 జలాశయాలు, ప్రధాన జలాశయాలు 2 కూడా నీటి మట్టం అయితే కనిష్ట స్థాయికి పడిపోయిందని చెప్పొచ్చు. శ్రీశైలంలో చూసుకున్నట్లయితే దాదాపు 215 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఇప్పుడు కేవలం 41 టీఎంసీలకి ఈ నీటి సామర్థ్యం పడిపోయింది. అదేవిధంగా కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్కి దాదాపు 312 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఇప్పుడు 130 టీఎంసీలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు సాగునీటి అందించడానికి అయితే ఎలాంటి అవకాశం లేకపోవడంతో కనీసం తాగునీరైనా అందించాలని చెప్పి అటు జలవనరుల శాఖ అధికారులు అయితే దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ అటు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లాలో లక్షలాది మందికి తాగునీరు అనేది ఈ యొక్క నాగార్జున సాగర్ కాలువ నుంచే వస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఆగస్టు సమయంలో ఈ నీటిని విడుదల చేస్తుంటారు. ఆ విడుదల చేసిన నీటినే సాగునీటి అవసరాలకి, అదేవిధంగా తాగునీటి అవసరాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆగస్టు సమీపిస్తున్నప్పటికి కూడా ఎక్కడా కూడా అటు జలాశయాలు పూర్తిగా నీటి మట్టాలు అడుగంటడంతో దిగువకు నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అటు సాగునీటి సంగతి పక్కన పెడితే కనీసం తాగునీటి అవసరాలు తీర్చడానికి కూడా కొంచెం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 నెలల బట్టి కూడా ఎక్కడా కూడా వాళ్ళని సరిగ్గా సక్రమంగా పడలేదు. దీంతో పూర్తిగా చెప్పాలంటే ఒక కరువు పరిస్థితి అయితే నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే వానజాడ లేకపోవడంతో అటు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు నింపినటువంటి చెరువులు కూడా దాదాపు తాగునీటికి అయితే నింపిన చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి నీటి విలువలు కూడా పడిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నీటి జలవనరుల శాఖ వాళ్ళైతే పూర్తి స్థాయిలో సాగునీటి రానున్న రోజుల్లో వర్షాలు పడి ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చినట్టయితే అప్పుడు ఆ నీటిని సాగునీటి కేటాయించవచ్చు. ఇప్పుడైతే ప్రధానంగా తాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. ఎందుకంటే ఈ నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి చేయాలి. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ సంవత్సరానికి సంబంధించి 30 టీఎంసీల నీరుని అందించాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు నుంచి. ఓవర్ టు స్టూడియో.